నీతి కథలు టీవీ 1920 నాటి కాలం రాయలసీమ ప్రాంతంలోని ఎర్రగుట్ట అనే గ్రామం. వైశాఖ మాసం, మే నెల. ఎండలు మండిపోతున్నాయి. బావులన్నీ అడుగంటాయి. నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఆ ఊరిలో రామయ్య 60 ఏళ్లు, గౌరమ్మ 55 ఏళ్లు. గౌరమ్మ అనే దంపతులుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ వారి ఇంటి అరుగు మీద వారు విసన కర్రతో విసురుకుంటూ కూర్చునున్నారు. రామయ్య చెమట తుడుచుకుంటూ, ఏమే గౌరమ్మ, ఈ ఏడాది ఎండలు రాక్షసుల్లా ఉన్నాయి. ఆకాశం నిప్పులు గురుస్తుంది. పెరట్లో ఉన్న ఆ వేప చెట్టు కూడా వాడిపోయింది. మనం బతకడమే కష్టంగా ఉంది. అవునండి, పొద్దున్నే ఆ ఊరి బావి దగ్గరికి వెళ్తే బిందుడు నీళ్లు దొరకడమే గగనమైపోయింది. ఆ నీళ్లు కూడా మట్టి రంగులో ఉన్నాయి. వడగట్టి తాగాల్సి వస్తుంది. అన్నట్టు ఆ మట్టి కుండలో నీళ్లైపోవచ్చాయి. సాయంత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్లాలో ఏంటో. సాయంత్రం మాట దేవుడెరుగు. ఇప్పుడు గొంతు దడుపుకోటానికి చొక్క నీళ్ళివ్వు. ఉన్నవి 2 చెంబుల నీళ్లు. అవి తాగేస్తే రాత్రికి దాహంతో చావాలి. కాస్త ఓపిక పట్టండి. ఆ వాగు దగ్గరికెళ్ళి చలమ తోడతాను. అంతలో ఇంటి ముందు ఒక ఎద్దుల బండొచ్చి ఆగింది. బండిలో నుండి రాజారెడ్డి, అతని భార్య రంగమ్మ ఇద్దరు దిగారు. వీరు రామయ్యకు దూరపు బంధువులు. పక్క తాలూకా నుండి వచ్చారు. రామయ్య ఆశ్చర్యంగా, కంగారుగా, ఎవరిది? రాజారెడ్డి బావా, ఈ మండుటండలో? రాజారెడ్డి బండి దిగుతూ, అవును బావా, నేనే. నమస్కారం. ఏంటలా చూస్తున్నావు? చుట్టాలింటికొస్తే సంతోషపడాలి గాని దయ్యాల్ని చూసినట్టు చూస్తున్నావు. అయ్యో, అది కాదులే బావా, ఈ ఎండలో ప్రయాణం చేశారా అని ఆశ్చర్యం, అంతే. రండి, అరుగు మీద కూర్చోండి. గౌరమ్మ లోపల నుండి వచ్చి నవ్వు నటిస్తూ, రెండన్నయ్యా, రెండోదిని గారు, ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. రంగమ్మ చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ, అవును గౌరమ్మ, మా అమ్మాయి ఇంటికెళ్తూ దారిలో మీ ఊరుంది కదా అని వచ్చాంలే. రామయ్య బాబాయ్ ఇల్లు దగ్గరే కదా, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దామని మీ అన్నయ్య అన్నారు. గౌరమ్మ గుండెలో రాయి పట్టట్టు, ఓహో, భోజనానికా? సంతోషం వదిన గారు, అతిథి దేవో భవ అంటారు కదా, కూర్చోండి. రామయ్య మెల్లిగా గౌరమ్మతో, గౌరమ్మ, విన్నావా? భోజనానికి వచ్చారంట. ఇంట్లో గింజలున్నాయి గాని నీళ్లు లేవుగా. ఇప్పుడు వంట ఎట్టా చేస్తావు? వీళ్ళ దాహం ఎట్టా తీరుస్తావు? గౌరమ్మ గుసగుసగా, నాకేం తెలుసు, నెత్తి మీద పిడుగు పడ్డట్టుంది. ఉన్న నీళ్లు వాళ్ళకిస్తే మనం రేపటిదాకా పస్తులుండాలి. అయినా వచ్చిన వాళ్ళని పొమ్మనలేం కదా, ఏదో ఒకటి చేస్తానులేండి. రాజారెడ్డి అరుగు మీద కాలు వేసుకుని, ఏరా రామయ్య బావా, మీ ఊళ్ళో ఎండ మరీ ఎక్కువగా ఉంది. మా ఊళ్ళో అయితే చెరువు నిండా నీళ్లు, చల్లటి గాలి. ఇక్కడంతా ఎడారిలాగా ఉంది. అవును బావా, మా కర్మగాలి ఈ ప్రాంతంలో పుట్టాం. వర్షాలు లేవు, బావులేమో ఎండిపోయినాయి. చొక్క నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. గౌరమ్మ, ప్రయాణం చేసి అలసిపోయాం, కాస్త చల్లటి మజ్జిగుంటే ఇవ్వవా, గొంతు ఎండిపోతుంది. గౌరమ్మ లోపల గొనుగుతూ, మజ్జిగ? నీళ్లు లేక చస్తుంటే మజ్జిగెక్కడది? బయటకొచ్చి, అయ్యో వదిలి గారు, మా ఆవు ఈ మధ్య వట్టిపోయింది. మజ్జిగ లేదు, కావాలంటే బెల్లం పానకం చేసిస్తాను. పానకమా? ఈ ఎండలో పానకం దాయితే దాహం ఇంకా ఎక్కువ అవుతుంది. పోనీ మంచి చల్లటి నీళ్లు ఓ బిందెడు తీసుకురా, మొహం గడుక్కొని సేద్దీరదాం. బిందెడు నీళ్ళా? బావా, మా ఊరి పరిస్థితి నీకు తెలీదు. ఇక్కడ బిందెడు నీళ్ళంటే బిందెడు బంగారంతో సమానం. కాస్త పొదుపుగా వాడుకోండి. ఏంటి బావా, చుట్టాలింటికొస్తే నీళ్ళివ్వడానికి కూడా లెక్కలేస్తావా? ఇది మర్యాద కాదు. అవును గౌరమ్మ, మేమేమి మీ ఆస్తిని రాసి ఇవ్వమని అడగలేదు కదా, కాస్త నీళ్ళు అడిగాం, దానికి ఇంత మొహం మార్చుకోవాలా? గౌరమ్మ కన్నీళ్లను దిగమింగుకొని, తప్పుగా అనుకోకండి వదిని గారు, మీరు పరాయి వాళ్ళు కాదు కదా, అందుకే నిజం చెబుతున్నాం. ఇంట్లో ఉన్నది సగం కుండ నీళ్లు మాత్రమే. మీ మొహాలు కడగడానికి అవి వాడితే వంట చేయడానికి తాగడానికి నీళ్లుండవు. రాజారెడ్డి కోపంగా, అంటే మాకు మొహం గడుక్కోవడానికి కూడా అర్హత లేదా? సరేలే, ఏదోటి వడ్డించు, తినెళ్ళిపోతాం. మాకిక్కడ ఉండాలని సరదాగా ఏమీ లేదు. గౌరమ్మ వంటింట్లోకెళ్ళింది. రామయ్య కూడా వెనకాలే వెళ్లాడు. గౌరమ్మ, వాళ్ళు కోపడుతున్నారు, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటారు? అన్నం వండాలంటే నీళ్లు కావాలి, కూర చెయ్యాలంటే కడగడానికి నీళ్లు కావాలి. ఈ ఎండలో బావి దగ్గరికెళ్తే అక్కడ చుక్క నీరు కూడా రావడం లేదు. ఉన్న కాస్త నీళ్లతో వంట చేస్తే వాళ్ళకి తాగడానికి ఏమిస్తాము? ఓ పంచి, ఆ ఊరి చివరున్న రామగుండం చిన్న నీటి కొంటుందిగా, అందులో నుంచి కొంచెం నీళ్లున్నాయని విన్నాను. నేనెళ్ళి తీసుకొస్తాను.
అది 2 మైళ్ళ దూరం. ఈ మండుటెండలో మీరెళ్తే దారిలోనే పడిపోతారు. వద్దు, మీ ఆరోగ్యం ముఖ్యం. పర్లేదులే గౌరమ్మ, అతిథిని అవమానిస్తే పాపం. వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకోవటంలా. నేను వెళ్ళి తెస్తాను, నువ్వు ఉన్న నీళ్ళతో వంట మొదలుపెట్టు. రామయ్య ఖాళీ బిందె తీసుకుని ఎండను లెక్క చేయకుండా బయలుదేరాడు. గౌరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వంట మొదలుపెట్టింది. అరగంట గడిచింది. రాజారెడ్డి, రంగమ్మ అరుగు మీద విసుక్కుంటున్నారు. ఏమే రంగమ్మ, చూసావా వీళ్ళ దరిద్రం? వచ్చిన చుట్టాలకు మంచినీళ్ళు ఇవ్వలేరు, సమయానికి భోజనం పెట్టలేరు. ఆ రామయ్యగాడు ఎక్కడికో వెళ్ళాడు, మనల్ని వడ్డించుకోవటంలా. అవునండి, గౌరమ్మ కూడా వంటింట్లో గిన్నెలు విసిరేస్తుంది. మన రాక వాళ్ళకు ఇష్టం లేనట్టుంది. మనం తప్పు చేశాం, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మరో అరగంట తర్వాత రామయ్య చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ భుజం మీద నీళ్ల బిందెతో తిరిగొచ్చాడు. అతని కాళ్లు వణుకుతున్నాయి, ముఖం ఎర్రబడిపోయింది. రామయ్య ఆయాసంతో, బావా ఇదిగో నీళ్ళు తెచ్చాను, చల్లటి నీళ్ళు, రా కాలు గడుక్కొని భోజనానికిలే. రాజారెడ్డి రామయ్య పరిస్థితి చూడకుండా, ఎంతసేపు బావా? నీళ్లు తేవడానికి గంటసేపా? మాకు ఆకలి చంపేస్తుంది. రామయ్య నవ్వి, దూరం కదా బావా, ఆ గుండమేమో ఎండిపోయింది. ఇసుక తీసి చలమ దొడితే గాని నీళ్లు రాలేదు, అందుకే ఈ ఆలస్యం. గౌరమ్మ బయటకొచ్చి రామయ్యని చూసి కంగారుగా, ఏవండి, మీ కళ్ళు లోపలికి పీకిపోయాయి, వచ్చి కూర్చోండి. అన్నయ్య, ఆయన మీకోసం 2 మైళ్ళు నడిచి ఆ ఎండలో ఇసుక తవ్వి నీళ్లు తెచ్చారు. కనీసం ఆ శ్రమనైనా గుర్తించండి. రాజారెడ్డి ఉలిక్కిపడి, 2 మైళ్ళా? నేల కోసమా? అయ్యో నిజమా బావా? మాకు తెలీదే, ఏదో పెరట్లో బావుందని అనుకున్నాము. పర్లేదులే అమ్మా, మీ దాహం తీరితే అంతే చాలు. పదండి భోజనం. అందరూ భోజనానికి కూర్చున్నారు. గౌరమ్మ వేడి అన్నం, పప్పు, చింతకాయ పచ్చడి వడ్డించింది. రాజారెడ్డి అన్నం తింటూ గ్లాసులో ఉన్న నీళ్లు చూశాడు. అవి కొంచెం మట్టి రంగులో ఉన్నాయి. రాజారెడ్డి ఆ నీళ్లను చూసి, బావా ఈ నీళ్ళేంటి మట్టిగా ఉన్నాయి? అవును బావా, ఇసుకలోంచి ఊరి నీళ్లుగా. వడగట్టంగాని రంగు మారలా, కాని అమృతంలా ఉంటాయి. తాయి చూడు. బావా నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. ఏమైంది బావా? మీ పరిస్థితి తెలియక నా సౌకర్యాల కోసం నిన్ను ఎంత కష్టపెట్టాను. నువ్వు నా కోసం నీ ప్రాణం మీదకి తెచ్చుకొని నీళ్లు తెచ్చావు. నేనేమో ఇక్కడ కూర్చొని నిన్ను నిందించాను. ఈ నీళ్లు కేవలం నీళ్లు కాదు, నీ రక్తంతో సమానం. అవును గౌరమ్మ, ఈ ఎండాకాలంలో చుట్టరికమంటే నరకమని ఇప్పుడు అర్థమైంది. మాకు నీళ్లు ఇవ్వడానికి మీరు పస్తులున్నారు. ఆ విషయం మాకిప్పుడే అర్థమైంది. అలా అరకెట్టి వదిన గారు, మీరు మా ఇంటికొచ్చారు. మిమ్మల్ని ఆదరించడం మా ధర్మం. కష్టాలు మాకు అలవాటే. కాదు గౌరమ్మ, అతిథి అంటే భారం కాకూడదు. ఈ సమయంలో మేము రావటం బుద్ధిలేని పని. బావా నీ రుణం ఉంచుకోలేను. మా బండిలో 2 పెద్ద నీళ్ళ క్యాన్లున్నాయి, మా ఊరి నుంచి తెచ్చుకున్నాం. అవి మీకిస్తాను. వద్దు బావా, అవి మీ ప్రయాణానికి కావాలి ఏమోగా. మాకు పర్లేదులే బావా, మేం గంటలో మా ఊరెళ్ళిపోతాం. కాని మీకీ నీళ్లు చాలా అవసరం. రంగమ్మ పద, మన దగ్గరున్న బియ్యం బస్తా కూడా వెలకే ఇచ్చేద్దాం. తప్పకుండా. మనం తిన్న ఈ మెతుకులు సామాన్యమైనవి కావు, అవి త్యాగఫలం. భోజనమయ్యాక రాజారెడ్డి, రంగమ్మ బయలుదేరారు. వాళ్ళు తమ బండిలో ఉన్న నీళ్ల క్యాన్లు, బియ్యం బస్తా రామయ్య ఇంట్లో దించారు. రామయ్య, గౌరమ్మ, మేం వెళ్తాం. మళ్ళీ ఎండాకాలం ఎప్పుడూ రాం. వర్షాలు పడి చెరువులు నిండాక మీరు సుఖంగా ఉన్నప్పుడే వస్తాం. సంతోషం బావా, ఎప్పుడొచ్చినా మా ఇల్లు మీకోసం తెరిచే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి వదిన గారు. బండి కదిలింది. రామయ్య, గౌరమ్మ అరుగు మీద నిలబడి చేతులు ఊపారు. వారికిప్పుడు తాగునీటికి, వంటకు కొన్నాళ్ల వరకు దోకాలేదు. రాజారెడ్డి, రంగమ్మలకు ఆ రోజు గట్టి గుణపాఠం దక్కింది. ఎండాకాలంలో నీటి ఎద్దటి ఉన్న ఊర్లకు వెళ్లడం, ఆతిథ్యం ఆశించడం ఇంటి వారికి ఎంత నరకమో వారికి అర్థమైంది. రామయ్య, గౌరమ్మల ఓర్పు, వారి మర్యాద ఆ బంధాన్ని నిలబెట్టాయి. ఈ కథలోని నీతేంటంటే, సమయం సందర్భం చూసి చుట్టాల దగ్గరికి వెళ్ళాలి కాని ఆపదలో ఉన్న వారికి భారం కాకూడదు. వీలైతే సాయం చెయ్యాలి. ఆతిథ్యం ఇవ్వడం గొప్పే, కాని అతిథిగా ఎదుటివారి కష్టాన్ని గుర్తించడం ఇంకా గొప్ప. రామాపురం ఊరి పొలిమేరల్లోకి ఒక బండి నెమ్మదిగా ప్రవేశిస్తోంది. బండిలో నుండి దిగిన 25 ఏళ్ల రాఘవ ఊరి మట్టి వాసనను పీలుస్తూ చుట్టూ చూస్తాడు. అతని ముఖంలో 10 ఏళ్ల నాటి జ్ఞాపకాలు కదలాడుతున్నాయి.
అప్పుడే పొలం నుండి వస్తున్న రామదాసు తాత అతన్ని చూసి ఆగుతాడు. ఎవరబ్బాయి నువ్వు? ఈ ఊరికి కొత్తలాగున్నావు. ఎవరింటికి వెళ్ళాలి? నమస్కారం తాత. నేను రాఘవని, కరణం రామయ్య గారి అబ్బాయిని. 10 ఏళ్ల క్రితం చదువు కోసం పట్నం వెళ్ళాను. రామదాసు తాత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, రామయ్య గారి అబ్బాయివా? రాఘవుడివా? గుర్తుపట్టలేనంత పెద్దవాడివయ్యావు. మీ నాన్న పోయిన తర్వాత ఇటువైపే రాలేదు. ఇప్పుడెలా వచ్చావు బాబు? పట్నం బతుకు నచ్చలేదా? అలాంటిదేం లేదు తాత. పట్నంలో చదువు పూర్తయింది. ఇక మా పొలం ఇల్లు చూసుకుంటూ ఇక్కడే ఉండిపోదామని వచ్చేసాను. ఊరు అచ్చం అలాగే ఉంది. ఆ చింత చెట్టు, ఈ గుడి ఏమీ మారలేదు. రామదాసు తాత ఒక నిట్టూర్పు విడిచి, ఊరు పైకి అలాగే కనిపిస్తుంది బాబు. చెట్లు గుళ్ళు మారు, కానీ మనుషులు మనసులు మారాయి. పరిస్థితులు బాగోలేవు. ఒకప్పుడు మన ఊళ్ళో పండగలా ఉండేది. ఇప్పుడంతా భయం భయం. నువ్వు పట్నం నుండి వచ్చావు, నీకిక్కడ గాలి పడదు. ఎందుకలా అంటారు తాత? ఏమైంది ఊరికి? అందరూ బాగున్నారు కదా? రామదాసు తాత చుట్టూ చూసి గొంతు తగ్గించి, అదంతా నీకెందుకులే బాబు. నువ్వు నీ పని చూసుకో. అనవసరమైన ఆటిల్లో తలదోర్చబాకు. మొన్నటికి మొన్న రంగడికి జ్వరం వస్తే దొరగారి దగ్గర అప్పు అడిగాడు. దానికి వడ్డీ కింద ఆడి కొడుకుని గడిలో జీతానికి పెట్టుకున్నాడు. అక్కడి పశువుని గాస్తున్నాడు. ఇది బాబు మన ఊరి పరిస్థితి. ముఖ్యంగా గడి వైపు వెళ్ళేటప్పుడు దొరగారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నోరు జారితే నష్టం నీకే. భూపతి దొరగారా? ఆయన ఇంకా అలాగే ఉన్నారా? అలాగే కాదు, అంతకు 10 ఇప్పుడు ఊరంతా ఆయన గుప్పిట్టోనే ఉంది. గాలి కూడా ఆయన అనుమతితోనే పీల్చుకోవాలి. సరే, నేను వెళ్ళొస్తాను బాబు. నీ పాత ఇల్లు శిథిలావస్థలో ఉంది. దాన్ని బాగు చేసుకో. జాగ్రత్త. రామదాసు తాత భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాఘవ అతని మాటలకు ఆలోచనలో పడతాడు. వారం గడిచింది. రాఘవ తన పొలం పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఒకరోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర గ్రామస్తులందరూ భయంతో గుమిగూడి ఉన్నారు. మల్లయ్య గట్టిగా అరుస్తూ, ఒరేయ్ శంకరయ్య, మర్యాదగా చెప్తున్నాను. దొరగారి అప్పు తీరుస్తావో లేదంటే నీ 2 ఎకరాల పొలం మీద ఆశ వదులుకుంటావో తేల్చుకో. ఇది దొరగారి ఆఖరి మాట. శంకరయ్య చేతులు జోడించి ఏడుస్తూ, అయ్యా మల్లయ్య, దొరగారి దగ్గర నేను తీసుకున్నది 2 బస్తాల ఒడ్లు. అది కూడా నా భార్య కొంటూ బాగోలేనప్పుడు దానికి నా పొలం మొత్తం ఎట్ట రాసిమ్మంటారు? ఈ ఏడాది పంట పండలేదు. వచ్చే ఏడాది 2 తీరుస్తాను. దయ చూపించండి. భూపతి దొర దర్జాగా రచ్చబండ మీద కూర్చొని మీసం మెలివేస్తూ, శంకరయ్య, అప్పు తీసుకునేటప్పుడు ఏ ఆలోచన లేదా? ఒడ్లు తీసుకుని 5 ఏళ్ళయింది. వడ్డీ మీద వడ్డీ పెరిగి నీ పొలం విలువకు సమానమైంది. నా లెక్కలు ఎప్పుడూ తప్పు కావు. పట్వారి, లెక్కలు చూపించు. పట్వారి భయంతో వణుకుతూ ఒక పాత కాగితం చూపిస్తూ, చిత్తందొరా, శంకరయ్య గారు 5 ఏళ్ల క్రితం 2 బస్తాల వడ్లు తీసుకున్నారు. మన లెక్క ప్రకారం చక్రవడ్డీతో కలిపి ఇప్పుడాయన 20 బస్తాల వడ్లు బాకీ ఉన్నారు. లేదా దానికి బదులుగా ఆయన 2 ఎకరాల పొలం ఇవ్వాలి. శంకరయ్య నిశ్చేష్టుడై, 20 బస్తాలా? ఇది అన్యాయం దొరా. ఈ 2కి 20. ఇది ఏ లెక్కయ్యా? నా జీవితాంతం పనిచేసిన తీర్చలేను. రాఘవ జనం మధ్యలో నుండి ముందుకొచ్చి, క్షమించాలి దొరగారు, నేను కలగ చేసుకుంటున్నందుకు మన్నించాలి. కానీ పట్వారీ గారు చెప్తున్న లెక్కలో ఏదో పొరపాటున్నట్టుంది. ఏ వడ్డీ లెక్క ప్రకారం 2 బస్తాలు 5 ఏళ్లలో 20 బస్తాలవుతాయి? నేను పట్నంలో చదువుకున్నాను. ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇంత వడ్డీ వేయటం నేరం. ఇది ధర్మం కాదు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ రాఘవ వైపు ఆశ్చర్యంగా భయంగా చూస్తారు. గాలి కూడా ఆగిపోయినంత నిశ్శబ్దం. భూపతి దొర కళ్ళు చిన్నవి చేసి రాఘవని చూస్తూ, నా లెక్కల్ని, నా ధర్మాన్ని ప్రశ్నించటానికి ఎంత ధైర్యం నీకు? పట్నం చదువులు నీకు అహంకారాన్ని నేర్పినట్టున్నాయి. రాఘవ ధైర్యంగా, నేను ఈ ఊరి కరణం రామయ్య గారి అబ్బాయిని, రాఘవని. ఇది అహంకారం కాదు దొరా, న్యాయం. నేను మిమ్మల్ని ప్రశ్నించటం లేదు. కేవలం లెక్కలో ఉన్న పొరపాటుని సరిదిద్దమని కోరుతున్నాను. శంకరయ్య గారు పేదవారు. ఆయన పొలం లేకపోతే అతని కుటుంబం వీధిన పడుతుంది.
భూపతి దొర అహంకారంగా నవ్వి, ఓహో, పట్నం చదువులు చదివి నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? ఈ ఊళ్ళో నా మాటే శాసనం, నా లెక్క ధర్మం. పట్వారీ చెప్పింది అంతిమ తీర్పు. నువ్వెక్కువగా మాట్లాడితే నీ పొలం లెక్కలు కూడా బయటకు తీయాల్సొస్తుంది. జాగ్రత్త. శంకరయ్య, నీకు వారం రోజులు గడివిస్తున్నాను. 20 బస్తాల ఒడ్లు కడతావో లేక పొలం తాళాలు గడీకి పంపిస్తావో నీ ఇష్టం. మల్లయ్య, ఇంక సభ చాలించు. దొర లేచి వెళ్ళిపోతాడు. శంకరయ్య అక్కడే కుప్పకూలి ఏడుస్తుంటాడు. లక్ష్మి అతన్ని పట్టుకుని ఓదారుస్తుంది. లక్ష్మి రాఘవ వైపు కృతజ్ఞతగా చూస్తూ, అయ్యా, మా కోసం మాట్లాడినందుకు మీకు చాలా పుణ్యం ఉంటుంది. కాని దొరగారితో పెట్టుకోవద్దు. ఆయన చాలా క్రూరుడు. మీకేదైనా హాని తలబెడతాడు. రాఘవయ్య శంకరయ్యను లేవదీస్తూ, బాబాయ్, నువ్వేమీ భయపడకో. ఏదో ఒక దారి దొరుకుతుంది. అన్యాయాన్ని ఎదుర్కోకపోతే అది మనల్ని బ్రతకనివ్వదు. మనం భయపడినంత కాలం వాళ్ళు మనల్ని భయపెడుతూనే ఉంటారు. మల్లయ్య, ఆ పట్నం కుర్రాడికి పొగరు ఎక్కువైంది. నా సభలోనే నన్ను ఎదిరిస్తాడా? వాడికి ఈ ఊరి పద్ధతులు నేర్పాలి. అంతరి ముందు నా పరువు తీశాడు. చెప్పండి దొర, వాడు అంతు చూస్తాను. ఒక్క దెబ్బకు పట్నం పారిపోవాలి. వద్దు, వాడికి చదువుంది. వాడు ఊరుకోడు. వాడిని దెబ్బ కొట్టాలి. కాని మన చెయ్యి కనపడకూడదు. వాడికి 5 ఎకరాల పొలం ఉంది కదా. చిత్తం దొర. రేపటి నుండి మన చెరువు కాలువ నుండి వాడి పొలానికి వెళ్లే నీటిని ఆపండి. కాలువకు ఒక పెద్ద బండరాయి అడ్డం పెట్టండి. ఒక్క చుక్క నీరు కూడా వాడి పొలంలోకి వెళ్ళకూడదు. నీరు లేక పంట ఎండిపోతే వాడి పొగరే అణుగుతుంది. అప్పుడు వాడే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు. మరుసటి రోజు ఉదయం రాఘవ తన పొలానికి వెళ్లి చూస్తాడు. కాలువ నుండి నీరు రావడం లేదు. దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా ఉంది. రాఘవయ్య అక్కడే ఉన్న పనివాళ్లతో, ఏంటిది? కాలువకు అడ్డమెవరు పెట్టారు? పనివాడు తలదించుకొని, క్షమించాలి బాబు, దొరగారి ఆజ్ఞ. మీ పొలానికి నీళ్ళు ఆపమన్నారు. మమ్మల్ని ఏమనబాకండి, మేము బతకాలి. దొరగారి ఆజ్ఞ? చెరువు ప్రభుత్వందా? నీళ్లు అందరికీ సమానమే. ఈ అన్యాయం నేనొప్పుకోను. రాఘవ రచ్చబండకు వెళ్తాడు. కాని అక్కడ ఎవరూ ఉండరు. గ్రామస్తులు అతన్ని చూసి దూరంగా వెళ్లిపోతారు. శంకరయ్య భయంతో రాఘవ దగ్గరికి వస్తాడు. వద్దయ్య బాబు, దొరగారితో మనకెందుకు గొడవ? నా పొలం పోతే పోయింది. నేను కూలి పని చేసుకొని నా బతుకుతాను. నా వల్ల నీకు కష్టం వచ్చింది. నీ బతుకు నువ్వు బతుకు. ఆయనతో పెట్టుకుంటే నిన్ను కూడా బతకనివ్వడు. భయపడికు బాబాయ్. భయపడితే వాళ్ళు ఇంకా అని చేస్తారు. నేను దీనికో దారి చూస్తాను. ఇది నీ సమస్య మాత్రమే కాదు, మనందరి సమస్య. కొన్ని రోజులు గడిచాయి. రాఘవ పొలం నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. ఊర్లో ఎవరూ అతనితో మాట్లాడడం లేదు. అతను ఒంటరివాడయ్యాడు. ఒక రాత్రి తన తండ్రి పాత పుస్తకాలను తిరగేస్తూ ఉండగా అతనికొక పాత నలిగిపోయిన కాగితం దొరుకుతుంది. రాఘవ తనలో తాను, ఇదేంటిది? పాత భూమి సర్వే పత్రంలా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం మన ప్రాంతంలో సర్వే చేసినప్పుడు గీసిన పటాలు, రికార్డులు. దీని ప్రకారం ఊరి చెరువు, దాని కాలువలు ప్రభుత్వ ఆస్తి. వాటిపై ఎవరికీ ఏకపక్ష అధికారం లేదు. నాన్నగారు దీన్నెందుకు దాచిపెట్టారు? అతనికొక ఉపాయం తడుతుంది. అతని కళ్ళలో ఒక కొత్త ఆశ మెరుస్తుంది. రాఘవ తనలో తాను, భూపతి దొర ఈ ఊరికి మాత్రమే రాజు. కాని ఆయనకంటే పెద్ద అధికారులున్నారు. జిల్లా కలెక్టర్ గారున్నారు. నేను ఈ పత్రాలు తీసుకెళ్లి పట్నం వెళ్లి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలి. భూపతి దొరగారు చేస్తున్న అన్యాయాల్ని, పట్వారి తప్పుడు లెక్కల్ని బయటపెట్టాలి. చట్టం తన పని తాను చేస్తోంది. ఇదే సరైన మార్గం. ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా రాఘవ పట్నానికి బయలుదేరడానికని సిద్ధమవుతాడు. లక్ష్మి అది చూసి ఒక చిన్న మూటలో రొట్టెలు కట్టి తీసుకొనొస్తుంది. లక్ష్మి నెమ్మదిగా, అయ్యా, ఎక్కడికెళ్తున్నారు? ఊరు విడిచి వెళ్ళిపోతున్నారా? లేదు లక్ష్మి, పారిపోవటానికి కాదు, పోరాటానికి వెళ్తున్నాను. న్యాయం కోసం వెళ్తున్నాను. ఇక్కడ దొరకని న్యాయం పట్నంలో దొరుకుతుందేమో చూస్తాను. లక్ష్మి మూట అందిస్తూ, దారిలో ఆకలేస్తే తీసుకోండి. దేవుడు మీకు తోడుగా ఉండాలి. మీరు చేస్తున్నది మా కోసమే కాదు, ఈ ఊరందరి కోసం. జాగ్రత్తగా వెళ్ళిరండి. మేమంతా మీకోసం ఎదురు చూస్తాం. రాఘవ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, తప్పకుండా నేను తిరిగి వస్తాను. న్యాయంతోనే వస్తాను. 3 వారాలు గడిచాయి. రాఘవ జాడలేదు. అతను భయపడి పారిపోయాడని దొర నవ్వుకున్నాడు. గ్రామస్తులు నిరాశ చెందారు.
శంకరయ్య పొలం దొర వశమైంది. ఒకరోజు మధ్యాహ్నం ఊరిలోకి ఒక ప్రభుత్వ జీప్ వస్తుంది. దాని నుండి రాఘవ, అతనితో పాటు ఒక ప్రభుత్వ అధికారులు దిగుతారు. ఆ వార్త తెలిసి భూపతి ద్వారా ఆశ్చర్యపోతాడు. రచ్చబండ దగ్గర మళ్లీ సభ. కాని ఈసారి దొర పక్కన ప్రభుత్వ అమీనా కూర్చొని ఉన్నారు. అమీనా గంభీరంగా, రామాపురం గ్రామ ప్రజలారా, ఈ ఊరి పొలాల మీద, చెరువు మీద కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని విచారించటానికి జిల్లా కలెక్టర్ గారు నన్ను పంపారు. రాఘవ గారు, మీ ఫిర్యాదులు చెప్పండి. అయ్యా, శంకరయ్య గారి 2 ఎకరాల పొలాన్ని భూపతి దొరగారు తప్పుడు వడ్డీ లెక్కలతో అన్యాయంగా తీసుకున్నారు. అలాగే నా పొలానికి రావాల్సిన నీటిని ఆపేశారు. ఈ ఊళ్ళో ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. అబద్ధం. ఇవన్నీ కట్టుకథలు. వాడు నా మీద పగతో చెప్తున్నాడు. దొరగారు, మీ దగ్గర ఉన్న లెక్కలు, పత్రాలు చూపించండి. పట్వారి, మీ రికార్డులు తీసుకురండి. పట్వారి భయంతో రికార్డులు చూపిస్తాడు. అమీనా వాటిని రాఘవ తెచ్చిన పాత ప్రభుత్వ సర్వే పత్రాలతో పోల్చి చూస్తాడు. అమీనా పట్వారితో, ఈ లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం శంకరయ్య పొలం సరిహద్దులు వేరుగా ఉన్నాయి. చెరువు కాలువ అందరి ఉమ్మడి ఆస్తి. దాని ఆపే హక్కు ఎవరికీ లేదు. దొరగారు, మీరు వసూలు చేసిన చక్రవడ్డీ చట్టవిరుద్ధం. భూపతి దొర ముఖం నల్లగా మారిపోతుంది. అతని అధికారం ఒక బయట అధికారి ముందు పనిచేయదని అతనికి అర్థమవుతుంది. శంకరయ్య గారి పొలం ఆయనకి చెందుతుంది. అతను అసలు మాత్రమే తీర్చాలి. అది కూడా పంట పండిన తర్వాత. రాఘవ గారి పొలానికి నీటిని వెంటనే విడుదల చేయండి. ఈ ఊరి భూములన్నిటినీ మళ్లీ సర్వే చేయమని కలెక్టర్ గారి ఆదేశం. దొరగారు, మీరు ప్రభుత్వ చట్టాల్ని ఉల్లంఘించినందుకు తహసీల్దార్ కార్యాలయంలో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామస్తుల ముఖాలలో ఆనందం, ఆశ్చర్యం. వారు నెమ్మదిగా భయాన్ని వీడి రాఘవ వైపు గౌరవంగా చూడడం మొదలు పెడతారు. అమీనా, అధికారులు వెళ్లిపోతారు. గ్రామస్తులందరూ రాఘవను చుట్టుముట్టతారు. క్షమించు బాబు, నిన్నొంటని చేశావు. నువ్వు మా కళ్ళు తెరిపించావు. శంకరయ్య కన్నీళ్లతో, నువ్వు మా దేవుడు అయ్యా, నా కుటుంబాన్ని నిలబెట్టావు. కొన్ని నెలలు గడిచాయి. రాఘవ సహాయంతో గ్రామస్తులలో చాలా మార్పొచ్చింది. ప్రభుత్వ అధికారులొచ్చి భూములను సర్వే చేసి చాలా మందికి వారి అసలు హక్కులను తిరిగిప్పించారు. ఈ సమయంలో ప్రభుత్వ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రకటించింది. మల్లయ్య, విన్నావా? సర్పంచ్ ఎన్నికలంట. నా అదృష్టం మళ్లీ నా తలుపు తడుతోంది. అధికారం నా చేతిలోంచి పోయిందని సంబరపడ్డారు. ఇప్పుడు చూపిస్తాను నా బలమేంటో. ఈ ఊరి సర్పంచ్ పదవి నాది. నా తాత ముత్తాతలుండి ఈ ఊరు మాది. ఎవడు నాకెదురు నిలుస్తాడు? నిజందరా, మీకెదురు నిలిచే మనగాడి ఊళ్ళోనే లేడు. అందరూ మీ కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్లే. కాని ఆ రాఘవగాడున్నాడు. వాడు ఊరి జనానికి లేనిపోని ధైర్యం నూరిపోశాడు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. విన్నావా బాబు రాఘవ? ఊరికి సర్పంచ్ ఎన్నికలంట. ఈసారి నువ్వే నిలబడాలి. ఊరందరినీ ఆ దొరగారి బానిసత్వం నుంచి నువ్వే ఇడిపించాలి. వద్దు బాబాయ్, నాకెందుకు ఈ పదవులు? నేను అధికారం కోసం ఇక్కడికి రాలేదు. మనందరం కలిసి ఊరిని బాగు చేసుకుంటే చాలు. నాకు ఈ రాజకీయాలు అవి తెలీదు. నీకు తెలియకపోవచ్చు బాబు, కానీ నీకు న్యాయం తెలుసు. ఆ ఒక్కటి చాలు. అవునయ్యా, దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే అధికారం కూడా ఒక ఆయుధమే. దొరగారి చేతిలో అధికారం ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. అదే అధికారం మీలాంటి మంచివారి చేతిలో ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. ఇది మీకోసం కాదు, మా కోసం, ఈ ఊరి భవిష్యత్తు కోసం. మీరు మా కోసం నిలబడాలి. రాఘవ అందరి ముఖాల్లోనే ఆశను, నమ్మకాన్ని చూసి, మీరందరూ ఇంతగా కోరుకుంటుంటే నేను కాదనిలేను. సరే, నేను పోటీ చేస్తాను. కానీ నా దగ్గర డబ్బు లేదు. దొరగారిలా పంచడానికి నా దగ్గర అసలేమీ లేదు. డబ్బు కాదు బాబు, మాకు నీ మంచితనం కావాలి. మేమంతా నీ వెంటే ఉంటాం. ఎన్నికల ప్రచారం మొదలైంది. భూపతి దొర తన డబ్బును, అధికారాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. రాత్రిపూట దొర మనుషులు ఊర్లోని పేదవాళ్ల ఇళ్లకు వెళ్తున్నారు. మల్లయ్య ఒక రైతుతో, ఒరే సోమయ్య, ఇదిగో 100 రూపాయలు తీసుకో. ఓటు దొరగారికి వెయ్యి. రేపటి నుంచి పొలంలోకి అడుగు పెట్టలేవు, గుర్తుపెట్టుకో. సోమయ్య భయంతో, సిత్తం మల్లయ్య గారు, మీ మాటకి ఎదురు చెప్తావా? మరోవైపు దొర కొందరు గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. ఆ రాఘవగాడి మాటలు నమ్మకండి. వాడు పట్నం వాడు. వాడికి మన కష్టాలేం తెలుస్తాయి? రేపు గెలిచాక మళ్ళీ పట్నం బారిపోతాడు. నేను మీ వాణ్ణి,
మీ కష్టసుఖాల్లో మీతో పాటే ఉంటాను. రాఘవయ్య ఒక ఇంటి ముందు. అవా నమస్కారం, నేను రాఘవని. దొరగారు మీకు డబ్బిస్తున్నారని నాకు తెలుసు. అవి ఈ రోజుంటాయి, రేపోతాయి. కానీ మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆత్మగౌరవం, వాటి గురించి కూడా ఆలోచించండి. నిజమే బాబు, కానీ ఆయనకు ఓటేయకపోతే మాకు కూలి పని కూడా దొరకదు. భయపడకండి. మనం ఓటు ఎవరికి వేస్తామో ఎవరికీ తెలియదు. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. నేను గెలిస్తే ఈ ఊళ్ళో మనందరి పాలన బాగుంటుంది. మనం ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం. తక్కువ వడ్డీకి అప్పులిచ్చుకుందాం. మూతపడిన మన బడిని మళ్లీ తెరిపిద్దాం. మీ పిల్లలు గడిలో పశువుల్ని కాదు, బడిలో పుస్తకాలు పట్టుకోవాలి. అక్క, చెల్లి, మనమిక భయపడకూడదు. దొరగారిచ్చే చీర కోసం మన జీవితాలను తాకట్టు పెడతామా? రాఘవ గారు మనలాంటి వాళ్ళ కోసం నిలబడ్డారు. మనం ఆయనకు అండగా ఉండాలి. ఎన్నికల రోజు ఊరి బడిలో పోలింగ్ కేంద్రం. ఉదయం నుండి ఉద్రిక్త వాతావరణం. మల్లయ్య, దొరమనుషులు పోలింగ్ కేంద్రం బయట నిలబడి ఓటర్లను భయపెడుతున్నారు. మల్లయ్య ఓటు వేయడానికి వెళ్తున్న ఒక రైతుతో, యారా రాములు, గుర్తుందా? ఓటు ఎవరికెయ్యాలో లోపల దేవుడు చూస్తా ఉంటాడు. తప్పు చేస్తే మీ కుటుంబానికి కీడు. సాయంత్రం ఓట్ల లెక్కింపు. మొదట భూపతి ద్వారా ఆధిక్యంలో ఉంటాడు. కాని చివరికి రాఘవ స్వల్ప మెజారిటీతో గెలుస్తాడు. అధికారి ప్రకటిస్తూ, రామాపురం గ్రామ సర్పంచ్గా శ్రీ రాఘవ గారు ఎన్నికయ్యారు. రాఘవ సర్పంచ్ అయ్యాక ఊర్లో మార్పు మొదలవుతుంది. కాని భూపతి దొర ఊరుకోడు. దొర తన పలుకుబడి ఉపయోగించి కాలువ పైభాగంలో ఉన్న తన పొలాలకు ఎక్కువ నీటిని మళ్లించి దిగువన ఉన్న పేద రైతుల పొలాలకు నీరందకుండా చేస్తాడు. రైతులు రాఘవతో, సర్పంచ్ గారు, దొరగారు మళ్ళీ పాత పద్ధతిలోనే నీళ్ళన్నీ ఆపేస్తున్నారు. మా పంటలు ఎండిపోతున్నాయి. మనం దొరగారితో గొడవ పడద్దు. తెలివితో పరిష్కరించుకుందాం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మన ఊరి చెరువు నుండి ప్రతి ఎకరాకు ఎంత నీరు చెందాలో రాసి ఉంది. మనం నీటి పంచాయతీ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి చేద్దాం. ప్రతి కాలువకి ఒక తూము ఏర్పాటు చేసి వంతుల వారీగా ప్రతి పొలానికి సమానంగా నీరు అందేలా చూసుకుందాం. ఈ పని మనమే చేసుకుందాం. ప్రభుత్వ సహాయంతో చేద్దాం. రాఘవ ప్రణాళికతో గ్రామస్తులందరూ కలిసి కాలువలను బాగు చేసుకుని నీటిని సమానంగా పంచుకోవడం మొదలు పెడతారు. దొర ఏమీ చేయలేక నిస్సహాయుడై చూస్తుండిపోతాడు. రాఘవ పంచాయతీలో, మనం ప్రభుత్వ సహాయంతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రభుత్వం మనకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంది. ఆ పాత డబ్బుతో మనం మన గ్రామస్తులకు అప్పులిచ్చుకుందాం. దొరగారి దగ్గర ఉన్న పాత రుణాలన్నింటినీ నేను తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్తాను. అక్రమ వడ్డీలన్నింటినీ రద్దు చేయిస్తాను. కొద్ది రోజుల్లోనే గ్రామ సహకార సంఘం విజయవంతంగా నడుస్తుంది. రైతులు దొరగారి మీద ఆధారపడడం మానేస్తారు. గ్రామంలోని బడి చాలా సంవత్సరాలుగా మూతపడి ఉంటుంది. రాఘవ తల్లిదండ్రులతో, మీ పిల్లలే మన ఊరి భవిష్యత్తు. వాళ్ళని చదివించండి. నేను ప్రభుత్వంతో మాట్లాడి మన బడికి ఒక పంతులుగాన్ని నియమించేలా చేస్తాను. మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేద్దాం. మీ పిల్లల్ని పనికి కాదు, బళ్ళలోకి పంపండి. భూపతి దొర గడిలో ఒంటరిగా, వీడు నా అధికారాన్ని, నా డబ్బుని, నా గౌరవాన్ని అన్నిటినీ లాగేసుకుంటున్నాడు. చదువు, చట్టం అనే ఆయుధాలతో నన్ను ఓడించాడు. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో భూపతి దొర చివరి అస్త్రంగా మరో పేద రైతు వీరయ్యను లక్ష్యంగా చేసుకుంటాడు. సర్పంచ్ గారు, ఈ వీరయ్య మా దొరగారి దగ్గర 10 ఏళ్ల క్రితం అప్పు తీసుకున్నాడు. ఇప్పటికీ తీర్చలేదు. వడ్డీతో కలిపి వాడుకున్న 3 ఎకరాల పొలం మాకు రాసివ్వాలి. లేదు సర్పంచ్ గారు, నేను అప్పు తీరుస్తానే ఉన్నాను. కానీ దొరగారి తప్పు లెక్కలు చెప్తున్నారు. సర్పంచే, నువ్వొచ్చిన తర్వాత ఊళ్ళో న్యాయం ఎక్కువైందిగా. అందుకే నేను కూడా న్యాయంగానే అడుగుతున్నాను. వీడు అప్పు తీర్చాలి, లేదా వాడి పొలం నాది. దొరగారు, ఇక పాత పద్ధతులు మానుకోండి. పత్రాలు చూడకుండా ఏదీ తేల్చలేం. నా దగ్గర పత్రాలున్నాయి, కానీ నేను వాడి మీద జాలి చూపిస్తున్నాను. నాకు వాడి పొలం వద్దు, కానీ వాడి కూతురు పార్వతి నాకు నచ్చింది. అప్పుకి బదులుగా వాడి కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే వాడి అప్పు, వడ్డీ అన్నీ రుణమాఫీ చేస్తాను. వాడి పొలం వాడికే ఉంటుంది. దొరగారు, ఇది అన్యాయం. అప్పుకి ఆడపిల్లకి సంబంధం ఏంటి? ఇది నేరం. ఓహో, అయితే సరే. అందరి ముందు నేను చెడ్డవాణ్ణి కదా. ఒక్క అవకాశం ఇస్తాను. ఇదిగో ఈ సంచి. ఇందులో ఒక నల్లరాయి, ఒక ఎర్రరాయి వేస్తాను. ఆ అమ్మాయి పార్వతి వచ్చి ఒక రాయి తీయాలి. ఆమె నల్లరాయి తీస్తే వీరయ్య అప్పు, వడ్డీ మొత్తం మాఫీ. నేను వాళ్ళ జోలికి వెళ్ళను. అదే ఆమె ఎర్రరాయి తీస్తే వీరయ్య పొలం నాకే రాసివ్వాలి. కూతుర్ని కూడా నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. సరేనా? ఇదే దైవ నిర్ణయం. దీనికి నువ్వు అడ్డు చెప్పలేవుగా సర్పంచ్.
దొరగారి కుట్ర రాఘవకు అర్థమైంది. అతను ఒప్పుకోకపోతే రాఘవ దైవ నిర్ణయానికి అడ్డొస్తున్నాడని ప్రచారం చేస్తాడు. గ్రామస్తులు మళ్లీ అయోమయంలో పడతారు. రాఘవ ఒక క్షణం ఆలోచించి, సరే దొరగారు, మీ షరతుకి నేను అంగీకరిస్తున్నాను. గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. 2 నునుపైన గులకరాళ్లను తీసుకుంటాడు. కాని చాకచక్యంగా రెండింటినీ ఎర్రరాళ్లనే తీసుకుని ఎవరికీ తెలియకుండా సంచిలో వేస్తాడు. ఆ విషయాన్ని రాఘవ గమనిస్తాడు. రామ్మాయ్, నీ తలరాత నువ్వే తెలుసుకో. పార్వతి ఏడుస్తూ ముందుకొస్తుంది. రాఘవ ఆమెను ఆపి దొరగారి వైపు తిరుగుతాడు. ఆగండి దొరగారు, ఆడపిల్ల చేత ఈ పరీక్ష పెట్టడం ధర్మం కాదు. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఈ అమ్మాయి తరపున గ్రామ సర్పంచ్గా నేను రాయిని తీస్తాను. భూపతి దొర ఒప్పుకోక తప్పని స్థితిలో. సరే, నీ ఇష్టం, తీయి. రాఘవ సంచిలో చెయ్యి పెట్టి ఒక రాయిని తీసుకుంటాడు. దాన్ని చూడగానే పిడికిలి మూసి వెంటనే, అయ్యో, నా చేతిలో నుంచి రాయి జారిపోయిందే అని అరుస్తూ దాన్ని దూరంగా విసిరేస్తాడు. ఏం చేసావు? ఏయ్, కావాలని విసిరేసావా? భూపతి దొర కోపంతో. ఇది మోసం. రాఘవ ప్రశాంతంగా నవ్వుతూ, అయ్యో, మోసమే ఉంది దొరగారు. నా చేతిలోంచి రాయి జారిపోయింది. కాని కంగారు పడక్కర్లేదు. నేను తీసిన రాయేదో తెలుసుకోవడం చాలా సులభం. సంచిలో మిగిలిన రాయిని చూస్తే చాలు కదా. సంచిలో ఉన్నది ఎర్రరాయి అయితే నేను తీసి విసిరేసింది నల్లరాయి. అదే కదా అర్థం. ఒకవేళ సంచిలో నల్లరాయి ఉంటే నేను తీసింది ఎర్రరాయి అని ఒప్పుకుంటాను. చూపించండి దొరగారు, సంచిలో ఏ రాయి మిగిలింది. దొరగారు సంచిని చూపించలేడు. చూపిస్తే అందులో ఉన్నది మరో ఎర్రరాయే అని తెలిసేది. అది మోసమని బయటపడుతుంది. చూపించకపోతే రాఘవ తీసింది నల్లరాయేనని ఒప్పుకోవాలి. భూపతి దొర పళ్ళు కొరుకుతూ అవమానంతో, చూసారా, దొరగారు మౌనంగా ఉన్నారంటే సంచిలో ఉన్నది ఎర్రరాయి అని అర్థం. అంటే నేను తీసింది నల్లరాయి. వీరయ్య గారి అప్పు వడ్డీ మొత్తం మాఫీ. గ్రామస్తులందరూ రాఘవ తెలివితేటలకు సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయి, రాఘవ సర్పంచ్ జిందాబాద్ అని గట్టిగా అరుస్తారు. భూపతి ద్వారా అవమానంతో తలదించుకొని అక్కడ్నుండి వెళ్లిపోతాడు. ఇది అతని చివరి ఘోరమైన ఓటమి. ఒక పండుగ రోజు ఊరంతా సంతోషంగా ఉంది. రాఘవ, లక్ష్మి, శంకరయ్య, రామదాస్ తాత అందరూ కలిసి ఊరి గుడిలో పూజ చేస్తున్నారు. రామదాస్ తాత రాఘవతో, చూసావా బాబు, ఊరి ఎలా మారిపోయిందో. ఇది నువ్వు తెచ్చిన మార్పే. లే తాత, ఇది నేను తెచ్చింది కాదు. మనందరిలోనూ ఉన్నా కానీ నిద్రపోతున్న ధైర్యం తెచ్చిన మార్పు. ఆ ధైర్యాన్ని మేలుకొల్పడమే నేను చేసింది. మన ఐకమత్యం, మన తెలివి, ఇది అసలైన గ్రామ జీవన